నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం హేమమాలిని గారు రచించిన శుభప్రదం అనే ఒక మంచి కథను విందాం. అమ్మా, ఎవడికో నచ్చాలని నా జీవన విధానం మార్చుకోను. వచ్చేవాడు నా వ్యక్తిత్వం నచ్చి పెళ్లి చేసుకోవాలి కానీ అందాన్ని చూసి కాదు. ఆ అమ్మాయిని పెళ్లి చూపుల్లో చూసిన వాళ్ళందరూ లావుగా ఉంది అని నచ్చలేదు అంటున్నారు. దాంతో కూతురికి పెళ్లి జరుగుతుందా లేదా అని వాళ్ళమ్మకి దిగులు పట్టుకుంది. అందరికీ నచ్చే కథ, తప్పకుండా వినండి. ఇది 11వ సంబంధం. పిల్ల కాస్త లావుగా ఉందంటూ వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడంతో పెళ్లి చూపులకై వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయాక కాఫీ గ్లాసులు, పలహారపు పళ్ళాలు తీస్తూ అంది సరోజ. సర్లేవే, ఇంకా వాళ్ళేమీ చెప్పలేదు కదా, అప్పుడే ఏదోలా ఊహించేసుకుంటావెందుకు అన్నాడు రాఘవ. అనుకోవడానికి ఇంకేముంది, వాళ్ళ మొహాలు చూస్తేనే తెలిసిపోయింది. కారణం మనకి కనిపిస్తుంది కదా, కొంచెం గట్టిగానే అంది. వీళ్ళిద్దరి మాటలు వింటూనే ఏమీ పట్టనట్టు ప్లేట్ నిండా కారపూస, రవ్వ లడ్డు పెట్టుకొని తింటుంది హితప్రద. ఒసే, తల్లిగా పిల్లలతో అనకూడని మాటలు నా చేత అనిపిస్తున్నావే, కొంచెం తిండి తగ్గించి ఒళ్ళు తగ్గే ప్రయత్నాలు చేయవే తల్లి, బతిమాలే ధోరణిలో అంది సరోజ. అమ్మా, ఎవడికో నచ్చాలని నా జీవన విధానం మార్చుకోను. వచ్చేవాడు నా వ్యక్తిత్వం నచ్చి పెళ్లి చేసుకోవాలి కానీ అందాన్ని చూసి కాదు. నా స్వభావం మెచ్చి ముందుకు రావాలి కానీ నా స్వరూపం చూసి వెనకడుగు వేయకూడదు. పెళ్లి కోసం తిండి మానేసి ఎవడికో నచ్చే ప్రయత్నం చేయను. అయినా పెళ్లికి ముందు మెరుపు తీగలాగా ఉండేవాళ్ళందరూ ఆ తర్వాత లావుగా మారడం ఎన్నో సందర్భాల్లో చూశాం. నేను తర్వాతి కాలంలో సన్నబడొచ్చు కదా, తల్లితో వాదనకు దిగింది హితప్రద. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు, కానీ ముందుగా ఎవరి దృష్టి అయినా పడేది రూపలావణ్యాల మీదే కదమ్మా. నేను కాదనలేదమ్మా, అలాంటి పెళ్ళి నాకొద్దు అంటున్నాను. పోనీ ఒకటి చెప్పు, నా శరీరాన్ని కోసేసుకోమంటావా? మానవ ప్రయత్నం చేస్తే మంచిదంటున్నాను. సరోజ మాటలు పూర్తి కాకుండానే తన గదిలోకి వెళ్ళి గట్టిగా తలుపేసుకుంది హితప్రద. హితప్రద సరోజ రాఘవల ఏకైక సంతానం. చిన్నతనంలోంచి ఆటల్లోనూ చదువుల్లోనూ చురుకైన పిల్ల. సంగీతంలోనూ ప్రవేశం ఉంది. గణిత శాస్త్రంలో స్నాతకోత్తర పట్టా పొందింది. ఆ తర్వాత దూర విద్యా విధానంలో ఆంగ్లంలో కూడా ఆ పట్టా సాధించింది. ఒక మంచి విద్యా సంస్థలో ఆ రెండూ బోధించే అధ్యాపకురాలిగా పనిచేస్తుంది. ఆమె బోధనా విధానానికి పెద్ద మొత్తంలోనే జీతం కూడా అందుకుంటుంది. సంప్రదాయం తెలిసింది, భక్తి ప్రపత్తులు కలిగింది. రాని పనంటూ లేదు. చిన్నప్పటి నుంచి బొద్దుగా ఉండే పిల్ల ఎదిగేసరికి అది లావుగా పరిణమించింది. అయితే వారసత్వపు పోకడలను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. రాఘవ తల్లి, అక్క చెల్లెళ్ళు కొంచెం స్థూలకాయలే. ఆ పోలికే హితప్రదకి వచ్చింది. ఆ కారణంగానే హితప్రదకి పెళ్లి సంబంధాలు వచ్చినట్లే వెనుదిరిగిపోతున్నాయి. సన్నబడేందుకు ఎన్నో సాధనాలున్న ఈ రోజుల్లో ఏది అసాధ్యం కాదు. అదే విషయాన్నే సరోజ రోజు గుర్తు చేస్తూ కూతుర్ని ఉత్తేజపరచాలి అని చూస్తుంది. కొద్దిగా ఒళ్ళు తగ్గితే బాగుంటావు అని ప్రబోధిస్తూ ఉంటుంది. కేవలం పెళ్లి ఆశయంగా తనేం చేయనని ఘంటాపదంగా చెప్పేసింది హితప్రద. నిరంతరం అదే బెంగ సరోజకు. రాఘవ మనసులో ఏముందో బయటపడడు, కానీ పైకి మాత్రం కూతురికి మద్దతుగా ప్రవర్తిస్తాడు. సాయంత్రం 6:30 దాటింది. విపరీతమైన ట్రాఫిక్ రద్దీలో ఇరుక్కుంది హితప్రద. తాబేలు నడకలా కదులుతోంది ట్రాఫిక్. చుట్టూ వాహనాలే. ఎప్పటికి బయటపడతానో అనుకుంటూ తన యాక్టివా ముందు భాగం మీద చేతులాంచి చూస్తూ కూచుంది. రేయ్ జాగ్రత్త, బండి విరిగిపోగలదు. వెనకనున్న బైక్ మీద కుర్రాళ్ళు తనని ఉద్దేశించన్న మాటలని గ్రహించి చివ్వున వెనక్కి చూసింది. ఫేస్ వాల్యూ అదిరిందిరా, నిర్ధారించాడు ఇంకొకడు. అయినా సరే ఒక్క ఉదుటన బండి తాళం వేసి గబగబా ఆ బైక్ దగ్గరికి వెళ్ళింది. బైక్ లాక్ చేసి కీస్ తనది చేతిలోకి తీసుకుంది. దిగండిరా అంది. ఆ కుర్రాళ్ళు బిత్రపోయారు. ఆమె వంకే చూస్తూ దిగారు. స్తంభించిన ట్రాఫిక్లో చుట్టుపక్కల వాళ్ళకి ఇది ఒక వినోదం అయింది. మీరు నాకేమన్నా ఓ రూపాయి కానీ ఓ బియ్యపు గింజ కానీ ఇస్తున్నారా అడిగింది. చేష్టలు దక్కి చూస్తుండిపోయారు.
చెప్పండి గద్దించింది. లేదన్నట్లు తలూపారు. మరి మీకెందుకురా నా సంగతి? నేనెంత లావున్నా మీరు మొయ్యరు కదా. రూపాన్ని విమర్శించడం మాని యువతగా బెటర్గా ఆలోచించుకోండి. టేక్ కేర్ తర్జన చూపిస్తూ తన బండి దగ్గరకు వచ్చింది. వెనక నుండి హారన్లు అదే పనిగా మోగుతుంటే గబాల్న తన బండిని ముందు కురికించింది హితప్రద. హాయ్ మిస్ కొత్త గొంతు పలకరింపుకు వెనక్కి తిరిగింది. ఎవరో ఆజానుబాహుడు. ప్రశ్నార్థకంగా పెట్టింది మొహం. ఆశ్చర్యార్థకం ప్రశ్నార్థకం కలగలిసిన మీ వదనం మరొక విరామ చిహ్నాన్ని సృష్టిస్తుంది. మరీ అంతగా ఆశ్చర్యపోకండి. నేనెవరో మీకు తెలీదు. మనకి 5 పైసల పరిచయం కూడా లేదు. నిన్న ఇదే సమయానికి మీరు ఆ కుర్రాళ్ళకిచ్చిన అటాక్కి ముగ్ధుడినయ్యాను. అనుకోకుండా ఈరోజు మళ్ళీ మిమ్మల్ని దర్శించే భాగ్యం పొందాను. అనర్గళంగా మాట్లాడుతున్న అతన్ని చూసి అయితే ఇప్పుడు ఏమిటి అన్నట్లు భావ ప్రకటన చేసింది. ఎనీవే నా పేరు శుభకర్. మీ పేరు? కోతి వేషాలకి కోటి దారులు అనుకొని స్పందించలేదు హితప్రద. విచక్షణ సంస్కారవంతుల ప్రథమ లక్షణం అన్నాడు శుభకర్. హితప్రద అంది. వెరీ నైస్ నేమ్. అవును మీ బండేమైంది? బస్ ఎక్కారు. అది ఇప్పుడు నీకు అవసరమా అన్నట్లు చూసింది. అవసరమే మిస్ హితప్రద. ఎందుకంటే మీతో స్నేహం కావాలని అనుకుంటున్నాను. మీకు అభ్యంతరమా? చాలా ఉంది. మీరెవరో నాకు తెలీదు. ఎలా అంగీకరిస్తాను? 2-3 సార్లు మాట్లాడితేనే కదా తెలిసేది అన్నాడు. మన్మధుడు సినిమాలో నాగార్జున డైలాగ్ గుర్తొచ్చింది ఆమెకు. మిస్టర్ శుభకర్ ప్లీజ్ నాకు ఇలాంటి వ్యవహారాలు నచ్చవు అంటూ ఖాళీ అయిన సీటు చూసుకొని కూర్చుంది. అమ్మా ముందే చెప్తున్నాను. రాబోయే వాళ్ళకి నా ఎత్తు లావు గురించి ముందే చెప్పండి. వచ్చాక వాళ్ళకి నేను నచ్చకపోవడం, నువ్వు నాకు గీతోపదేశాలు చేయడం వద్దు దయచేసి కరాఖండిగా చెప్పేసింది. ఇంత అగ్గిబరాటాకి పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళి అక్కడ ఎలా మనగలుగుతుందో అనుకుంటూ నిట్టూర్చింది సరోజ. మెరూన్ కలర్ మెత్తటి క్రేప్ చీర హితప్రద శరీర ఛాయకి అందంగా అమెరింది. పెద్ద జడ కనకాంబరాలు జాజులు మాలతో నిండుగా ఉంది. అనుకున్న సమయానికే పెళ్లివారు వచ్చారు. తనకి పెద్దగా ఆసక్తి లేనట్లు తలదించుకొని కూర్చుంది. నువ్వు కూడా అబ్బాయిని ఓసారి చూడమ్మా. చూసినంత మాత్రాన ఏం తెలుస్తుంది? కొంతసేపు మేమిద్దరం మాట్లాడుకుంటాం. పరిచయం మొన్న గొంతు వినిపించగానే తలెత్తి చూసింది. అతనే బస్సులో కనిపించిన అతను. తన వైపే చూస్తూ కళ్ళతోటే అల్లరిగా నవ్వాడు శుభకర్. ఇద్దరూ మేడ మీదకు వెళ్ళారు. ఇప్పుడు మీ గురించి తెలుసుకోవచ్చా? చిలిపితనం అతనిలో. ఏం తెలుసుకోకుండానే వచ్చారా? చదువు తెలుసు, మీ సంప్రదాయం తెలుసు, కానీ మీ అభిరుచులు తెలుసుకోవాలని ఉంది. నాకైతే మండు టెండలో మిరపకాయ బజ్జీ, హిమపాతంలో ఐస్ క్రీమ్ తినడం ఇష్టం కసిగా చెప్పింది. వావ్ అద్భుతం, మీది గొప్ప టేస్ట్ అండి సంభ్రమంగా చూసింది. అతను ఇంకా చెప్పండి అడిగాడు శుభకర్. నా గురించి కాదు మీ గురించి చెప్పండి అంది హితప్రద. నాకు వేడివేడి అన్నంలో బందరు మిరపకాయలు, ఆవకాయలో మంచి నంద్యాల నూనె కలుపుకొని తింటూ మీగడ పెరుగు నంచుకోవడం అంటే ప్రాణం. అలాగే ఆవకాయ కారంలా చుర్రుమనే మీలాంటి అమ్మాయిల ధైర్య సాహసాలంటే ఇష్టం అన్నాడు. అన్నీ తెలుసుకొని ఏం లాభం? నా రూపం చూసి మీరు వెళ్ళిపోతారు. అది సర్వసాధారణం అన్నట్లు మాట్లాడింది హితప్రద. లేదు, మీ సంబంధం విషయమై మీ ఫోటో చేతిలోకి రాగానే నిర్ణయించేసుకున్నాను మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలని. ఆ రోజు బస్సులో పలకరించింది కూడా అందుకే తన అభిప్రాయం వెల్లడించాడు శుభకర్. అతని ఇష్టాన్ని గమనించింది హితప్రద, కానీ బయటపడలేదు. నేను కూడా అనుకోవాలిగా అంది. ఏ నచ్చలేదా నేను? నాకు కొంచెం సమయం కావాలి అంది. ఇద్దరూ కిందకు వచ్చారు. మాకందరికీ అమ్మాయి అయితే నచ్చింది. తుది నిర్ణయం మీరు త్వరలోనే తెలియచేస్తారని ఆశిస్తున్నాను అంటూ బయలుదేరారు శుభకర్ బంధువు. అమ్మా అతని తల్లిదండ్రులు వాళ్ళేనా లేదా బంధువులా అని అడిగింది వాళ్ళు వెళ్ళగానే హితప్రద. శుభకర్ తల్లిదండ్రులు బంధువుల దగ్గరికి ఢిల్లీకి వెళ్ళారు. మళ్ళీ మూడం వచ్చేస్తుందని మేనమామతో శుభకర్ పెళ్లి చూపులకు వచ్చాడు.
వాళ్ళమ్మకి నీ ఫోటో చాలా నచ్చిందట. మా అందరికీ కూడా నచ్చింది. ఇక నీదే ఆలస్యం అన్నట్లు చెప్పింది సరోజ. హితప్రద కాలేజీ నుంచి వచ్చేసరికి సరోజ స్నేహబంధంలో బందీలం అంటూ చనువుగా చేయి పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకుంది. నేను చెప్తుంటానే నా స్నేహితురాలు వైదేహి గురించి, ఆవిడే అంటూ పరిచయం చేసింది. మర్యాదపూర్వకంగా నమస్కరించింది హితప్రద. తర్వాత ఎన్నో కబుర్లు దొంతరలు, మాటల పోగులు పేర్చబడ్డాయి. కొంతసేపటిలోనే వైదేహి ఎంతగానో నచ్చేసింది హితప్రదకు. వైదేహి కూడా అలా హితప్రదానే గమనిస్తుంది. మంచి ఒడ్డు పొడువు ఉన్న పిల్ల. చూడగానే భారీ ఆకారంలా కనిపించినా చూడగా చూడగా ఆమెలోని సుకుమార్యం గోచరిస్తుంది. చేతులు అందంగా పొడవాటి వేళ్లతో అమరాయి. నడుం కింద భాగం కూడా తీరుగానే ఉంది. కొద్దిగా పొట్ట భాగమే ఎక్కువగా ఉంది. కొంచెం సానపడితే అందమైన చందనపు బొమ్మలాగా మారుతుంది. వైదేహి తలుపులు ఇలా సాగుతున్నాయి. 2 రోజుల తర్వాత వైదేహి వాళ్ళ ఊరికి ప్రయాణ సన్నాహాలు మొదలెట్టింది. ఇంకా ఉండమని బలవంత పెడుతుంది సరోజ. హితప్రద కూడా ఆమెని బతిమాలింది. అయితే ఆమె ఉండడానికి షరతు విధించింది. హితప్రదకు ఎలాగూ వేసవి సెలవులు కాబట్టి తనతో పాటు ఆమెను కూడా తీసుకెళ్తానంది. అలా అయితేనే ఉంటాను అంది. అది కాదే, దానికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. నువ్వు చెప్పిన వెంటనే ఇక్కడ వాళ్తాను హితప్రదాన్ని తీసుకొని, సరేనా అంది వైదేహి. ఏమనాలో తెలియలేదు సరోజాకు. నేను మీతో వస్తానత్తా అంది హితప్రద. వ్యతిరేకిస్తుందనుకున్న కూతురు అంగీకరించేసరికి సరోజ కూడా ఒప్పుకోక తప్పలేదు. మరో 2 రోజులు గడిచాక వైదేహి హితప్రద బయలుదేరారు. కోనసీమలోని ఓ అందమైన పల్లెటూరు రాఘవాపురం. పుస్తకాల్లో వర్ణనలకు ప్రాణం పోసినట్లే ఉంది ఆ ఊరు. చుట్టూ పంట పొలాలు. పొలాలన్నింటినీ సస్యశ్యామలం చేయడంలో తన పాత్ర తప్పనిసరి అంటూ గట్లని ఒరుసుకుంటూ పారే గోదావరి పాయ. అందమైన కొబ్బరి తోటలతో ఒక చిత్రకారుడు యథాలాపంగా గీసిన చిత్రంలాగా అలరారుతుంది రాఘవాపురం. ఆ ఊర్లో అడుగు పెట్టగానే హితప్రద మనసు కేన్వాస్పై ఆ దృశ్యం అందమైన తైలవర్ణ చిత్రంలా ముద్రించుకుపోయింది. అమృతోపమనం అనే మాట వినడం అనడమే గాని నిజంగా అమృతం రుచి ఎవ్వరూ చూడలేదు. కానీ పాలేరు కొట్టించిన కొబ్బరి బోండాలు తాగాక ఖచ్చితంగా అమృతం ఇలాగే ఉంటుంది అని నిర్ధారణకు వచ్చేసింది హితప్రద. వైదేహి ఇంటి ముందు వెనక కూడా విశాలమైన ఖాళీ స్థలం ఉంది. ఆ భాగం నిండా అందమైన పూల మొక్కలు, పళ్ళ చెట్లు ఉన్నాయి. అందమైన క్రోటన్స్ రకరకాలు తెప్పించి వేసింది వైదేహి. నగరంలో పెరిగిన హితప్రద ఆ ఆహ్లాద వాతావరణాన్ని అబ్బురంగా గమనిస్తుంది. 2 రోజులు కేవలం తిని పడుకోవడమే చేసింది హితప్రద. 3వ రోజు నుంచి విసుగు పుట్టింది. పెరట్లో నీళ్లు తోడి మొక్కలకు పెడుతున్న వైదేహి దగ్గరకు వచ్చింది. అత్తా, పాలేరు వెంకన్న, అతని భార్య సెన్నమ్మ ఏమయ్యారు? నువ్వే చేసుకుంటున్నావు? సెన్నమ్మ తల్లికి ఒంట్లో బాగాలేదని కబురొస్తే వెళ్ళారమ్మా. తల్లి ఆరోగ్యం చక్కబడితే కానీ రానన్నారు. వెంకన్నకి అక్కేలే ఆవిడ అంది వైదేహి. నువ్వు తప్పుకో అత్త, నేను చేస్తాను అంటూ ముందుకొచ్చింది. వైదేహి వారిస్తున్నా వినకుండా చేతిలోంచి చేద అందుకొని తోడసాగింది. ఇంటి నిండా మోటార్లున్నా విద్యుత్ కోత వలన రోజులో సగభాగం ఏ ఉపకరణాలు పనిచేయవు. అది మొదలు రోజు పొద్దున్న సాయంత్రం మొక్కలకు నీళ్లు పెట్టడం, రాలిన ఆకులు శుభ్రం చేయడం, పూచిన పూలన్నీ కోసి మాలలు కట్టి వైదేహి పూజలకు అందించడం హితప్రదకు అలవాటైంది. వైవిధ్యమైన జీవితం ఆనందభరితంగా ఉంది హితప్రదకు. అత్తా, మీ ఊరు నాకు బాగా నచ్చింది. నీకు కొడుకుంటే ఎంచక్కా పెళ్లాడేసి ఇక్కడే కాపురం పెట్టేద్దును. అయినా నీకు కొడుకున్నా నా లావు చూసి ఖచ్చితంగా చేసుకోడ్లే అంది. సరదాగా అన్నా ఎందుకో వైదేహికి అదోలా అనిపించింది. బంగారం, నీకేంట్రా చక్కటి దానివి, నిన్ను పొందేవాడెవడో పూజలు చేస్తుంటాడు అంటూ మెటికలు విరిచింది. హితప్రదాన్ని పంపించమంటూ సరోజ ఫోన్ చేసింది. శుభకర్ వాళ్ళు తమ నిర్ణయం అడుగుతున్నారంటూ చెప్పింది. అది విన్న హితప్రద వైదేహితో తన సందేహాన్ని వెలిబుచ్చింది. అత్తా, పెళ్లి చూపులకు వచ్చిన ప్రతి వాళ్ళు నా లావును చూసి వెళ్ళిపోతుంటే ఈ శుభకర్ మాత్రం నేను తెగ నచ్చేశానని చెప్తున్నాడు.
నా స్వభావం గురించి తెలుసుకోవడానికి అతను పూర్తిగా నాకు విక్రమ్, అదేలే అపరిచితుడు అనగానే వైదేహి పక్కున నవ్వింది. ఏమో, నీ గురించి వాకప్ చేసి తెలుసుకోవచ్చు కదా. ఇక రూపం, నువ్వు కొద్దిగా లావే గాని నీ రూపం ముందు ఎవ్వరూ సాటిరారు. చక్రాల కళ్ళు, చెక్కిన ముక్కు, చిన్న నోరు. అత్తా, ఆపు, నా గురించి పొగడమని ఎవరైనా డబ్బులిచ్చారా అడిగింది హితప్రద. నిజమే కదా, నాకు ఆకలేస్తుంది, పద వేణుగోపాల స్వామి గుడికెళ్దామని వైదేహి అనడంతో స్నానం చేసి కరిష్మా కాటన్ చీర తీసింది. జాకెట్ తొడుక్కోగానే చేతులు నడుం భాగం వదిలయ్యాయి. ఇదేంటి, నా బ్లౌజులన్నీ పెట్టినట్లు ఉంటాయి అనుకుంటూ వైదేహిని పిలిచి చెప్పింది. వెంటనే వైదేహి మిషన్పై కుట్లు వేసింది. మ్యాచింగ్ లంగా కూడా వదిలైంది. వెంటనే హితప్రదకు అనుమానం వచ్చింది. వెంటనే అద్దంలో చూసుకుంది. తను బాగా సన్నబడింది. పొట్ట, నడుం దగ్గర పేరుకున్న అనవసరమైన కొవ్వంతా కరిగిపోయింది. ఎందుకో నెల రోజులుగా తను గమనించనే లేదు. వైదేహి పిలుపుతో గుడికి బయలుదేరింది. మరో 2 రోజుల్లోకి వచ్చేసింది హితప్రద తిరుగు ప్రయాణం. మంచి డిజైనర్ శారీ పెట్టింది వైదేహి. ముందుగానే బ్లౌజ్ కుట్టించడం వలన ఆ చీర వెంటనే కట్టుకుంది. శారీరక శ్రమతో ఎక్కడ ఉండాల్సిన వంపులు అక్కడ నిగ్గుదేలడంతో ఆ చీరలో అప్సరసలా ఉంది హితప్రద. ఎంత వద్దనుకున్నా ఆమె మనసు శుభకర్ మీదకే పోతుంది. తనని ఇలా చూస్తే ఏమంటాడో ఎందుకో తెలియదు. పెళ్ళంటేనే ఒక భావం లేని ఆమెకు శుభకర్ సాన్నిధ్యం కావాలి అనిపిస్తుంది. తుంటరి తలపు. అతని పేరు వింటేనే ఎగిరిపడుతుంది. స్నాతకం జరుగుతుంది. పద్ధతి ప్రకారం వధువు రాకూడదు. కళ్యాణ మండపంలో తన గదిలో కూర్చుంది హితప్రద. ఆమె చేతిలో సెల్ ఫోన్ ఉంది. అప్పటి వరకు శుభకర్ పంపించిన మెసేజ్లున్నాయి. వాటిని చదువుతుంటేనే ఆమె మనసు పరిపరి విధాలా పోతూ ఉంది. తనంటే ఎంత ఇష్టమో తెలుపుతూ రకరకాల భావాలు ప్రకటిస్తున్నాడు. తను లావుగా ఉన్నా సరే ఇష్టపడ్డాడు కాబట్టి అంతరంగాన్ని గౌరవించే వ్యక్తి అనడంలో సందేహం లేదు. సాయంత్రం తోటల్లో జరిగే సంబరం. ఆ సందర్భంగా అందరూ హడావిడిగా ఉన్నారు. మర్యాదలు, పెట్టుపోతలు జరుగుతున్నాయి. అత్తగారు కోడలి చుబుకాన్ని పైకెత్తి బొట్టు పెడుతున్న వైదేహిని చూస్తూ ఆశ్చర్యపోయింది హితప్రద. అత్తా, నువ్వు, మీరు తడబడింది. నేనే మీ అత్తగారిని అంది వైదేహి. ఉబ్బి తబ్బిబ్బైపోయింది హితప్రద. అంటే శుభకర్? అవును, వాడు నా ఏకైక సుపుత్రుడు అంది నవ్వుతూ వైదేహి. ఏదో అర్థమయ్యి కానట్టు ఉంది. ఇదంతా మీరంతా ముందస్తుగా వేసుకున్న పథకం అన్నమాట అంది ఉక్రోషంగా. అవును, నీలాంటి బంగారమే నాకు కోడలు కావాలని పౌరుషం ప్రదర్శించబోయి చేతకాక సిగ్గుతో తలదించేసుకుంది. ఆ తర్వాత ఘట్టాలన్నీ అంబరాన్నంటే సంబరంతో జరిగిపోయాయి. నూతన వధూవరులందరూ ఆసక్తిగా ఆత్రంగా ఎదురు చూసే రోజు, తనువులు మనసులు ఏకం కావాలని, ఒక్కటైన జీవితాలలోని ఆనందం ద్విగుణీకృతం కావాలని ఆశించే రోజు తొలిరేయి. ఎంత అగ్గిరవ్వైన ఆడపిల్ల అయినందున ఆమెకు కూడా సిగ్గు ముంచేస్తుంది. హితప్రద గదిలోకి అడుగుపెట్టగానే ఆశ్చర్యపోయింది. గది గోడల నిండా తన ఫోటోలు అతికించి ఉన్నాయి. రకరకాల దుస్తుల్లో ఉన్నవి, వివిధ భంగిమల్లోనివి అందంగా ఉన్నాయి. ఆమెను ఇంకా ఆశ్చర్యపోయేలా చేశాయి. రాఘవాపురంలో వైదేహి ఇంట్లో తను చేసిన ప్రతి పని తాలూకు ఛాయాచిత్రాలు, నీళ్లు తోడుతూ, పెరడు శుభ్రం చేస్తూ, మొక్కలకు నీళ్లు పోస్తూ, పూలు కోస్తూ, మాల కడుతూ, మామిడికాయలు కోస్తూ, తింటూ ఎన్నో. బాగున్నాయా? శుభకర్ గొంతు వినిపించింది, చూసింది. గబాలున వంగి ఆమె కాళ్ళు సృశించబోయాడు. అదిరిపడింది. ఎందుకు? నువ్వు మా అమ్మ స్నేహితురాలి కూతురువని తెలియకముందే నిన్ను ఇష్టపడ్డాను. కానీ నువ్వో నిప్పు తొనకవని తెలిసి విషయం నేరుగా చెప్పడానికి జంకాను. కానీ నా భాగ్యం కొద్దీ మీ అమ్మగారి రూపంలో ఆ అదృష్టం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. నీ గురించి అంతా చెప్పి బాధపడింది మా అమ్మ దగ్గర. నీ ఫోటో చూడగానే మా అమ్మ అనేసుకుంది, నువ్వే తన కోడలివి అని. నీకు తెలియకుండానే నీలో ఒక భావం ఉంది. లావుగా ఉన్న నన్ను ఎవడూ చేసుకోడు అని. కానీ ఎవడి కోసమో నువ్వు లావు తగ్గవు. కానీ నీ ముఖ సౌందర్యానికి తగినట్టు నీ శరీరాన్ని తీర్చిదిద్దితే నిన్ను ఎవరూ వంక పెట్టలేరు. అందుకే అమ్మ
నిన్ను తీసుకొచ్చింది, శుభకర్ చెప్పుకొచ్చాడు. ఎందుకో శుభకర్ మీద కోపం రాలేదు. తన ఆవేశం అంతా ఎక్కడికి పోయిందో తెలియలేదు. తన కోసం అతను అలా చేశాడన్న ఆనందంతో మనసు ఉప్పొంగిపోయింది. పెద్ద పెద్ద కళ్ళకి అందంగా తీర్చిన కాటుక, ముక్కు చివర అందంగా ఊగే మువ్వల ముక్కెడ, తళుకు లీనుతున్న మెడలో పచ్చని పసుపు బొందులు, వీటన్నింటితో ముగ్ధంగా ఉంది హితప్రద. ఆమె భుజాల మీద చేతులు వేసి దగ్గరగా తీసుకున్నాడతను. సన్నగా కంపించే అదరాలు ఇంకా ముందుకెళ్ళమని ప్రోత్సహిస్తున్నట్లున్నాయి. అతని తొలి స్పర్శకి పులకితమైంది. ఆమె మరింత ఆరాధనగా హత్తుకుంది. ఆమె నుంచి ప్రతిస్పందన ఆశించిన అతని కోరిక నెరవేరింది. మై డియర్ ఫైర్ బ్రాండ్, భవిష్యత్తు ప్రణాళికలేంటి అన్నాడు. మీకు నచ్చేట్టుగా ఎప్పుడూ ఇదే విధంగా నా రూపాన్ని కొనసాగించే ప్రయత్నాలు అంది హితప్రద. బుజ్జి బంగారం, ఇంతకు ముందులాగే ఉండు. దానికి 10 రెట్లు లావైపోయినా నీ మీద నా ప్రేమ ఇసుమంత కూడా తగ్గదు, పైగా పెరుగుతూనే ఉంటుంది. దానికి తగ్గట్టే నువ్వు మరి నన్ను చూసుకోవాలి అన్నాడు శ్లేషగా చిలిపిగా కన్నుగీటుతూ. అతని భావం అర్థమైన ఆమె ఒక్కసారిగా అతన్ని మిమ్మల్ని అంటూ అమాంతం అతని కౌగిలిలో ఒదిగిపోయింది. ఆమెని ఒడిసి పట్టుకొని తన సందిట బంధించాడు. అత్యంత అనురాగంతో ఇద్దరూ ఒక్కటైనారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.